హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ కిచెన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సేమియా పాయసం అండి. చాలామందికి సేమియా చేస్తూ ఉంటే జిగురు జిగురుగా స్టిక్కీగా ముద్దగా అయిపోతుందండి చల్లారిన తర్వాత. సో నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, ఎంతసేపు అయినా ఇండివిజువల్గా ఉంటుంది. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. అందులో జీడిపప్పు, కిస్మిస్, వాటెవర్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత అది సగం వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేశాను. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుని నేను ఒక కప్పు వరకు సేమియా తీసుకున్నాను. ఏ కప్ కొలతైనా తీసుకోండి. కప్పు సేమియా తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే బ్యామినో సేమియా తీసుకున్నానండి. నేను ఎప్పుడు చేసినా ఆ సేమియాతోనే చేస్తాను, చాలా బాగుంటుంది. సో మనకి మంట అనేది స్లో అండ్ మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనము వేయించుకోవాలండి. ప్రతి సేమియా అనేది మనకు గోల్డెన్ బ్రౌన్లో వచ్చేలాగా వేయించుకోవాలి. అలా అయితేనే మనకు ఉడికిన తర్వాత ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఓపిక్గా వేయించుకోవాలండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్లో వేగింది కదండి. నేను తీసుకున్న కప్లో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ, ఫుల్ కంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేశానండి. ఇదే స్టేజ్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు యాడ్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉడకనివ్వండి. లిడ్ అయితే పెట్టుకోకండి, మూత పెట్టుకోకండి. మనకి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉడకనిచ్చుకోండి. ఇది కప్పు షుగర్ అండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా ప్యాన్ అతుక్కుంటుంది. అతుక్కున్నప్పుడు సేమియాలో మనం షుగర్ యాడ్ చేయాలి. చూసారా, ఇలా సేమియా మొత్తం మనకి ప్యాన్కి ఉడికిపోయి అతుక్కుంటుంది. అలా అని ఎక్కువ పర్సెంట్ ఉడకలేదు, అలా అని తక్కువగా ఉడకలేదు. 60% సేమియా ఉడికిపోయిందండి మనకి వాటర్లో. ఇంకా మిగిలిన 40%, 20% షుగర్లో ఉడకాలి అండ్ 20% పాలలో ఉడకాలి. మొత్తం 100% ఉడికిపోతుంది. అండ్ ఇలానే మనకి షుగర్ యాడ్ చేసిన తర్వాత లిక్విడ్గా వస్తుందన్నమాట వాటర్. మీరు ఏం కంగారు పడకండి, అది ఎవాపరేట్ అయిపోతుంది. మీకు సేమియా కేసరి కానీ సేమియా హల్వా కానీ తినాలనిపిస్తే ఇదే స్టేజ్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని పాకం అంతా మనకి సేమియా పీల్చుకునేంత వరకు ఉడకనివ్వండి. అంతే అండి, సేమియా కేసరి కూడా అయిపోయింది. సేమియా హల్వా కూడా ఇప్పుడే డన్ అయిపోయిందనమాట. ఇంకా మీకు కావాలనుకుంటే దగ్గర పడితే ఇంకా బాగుంటుంది. ఉడికాక కూడా సేమియా అనేది దగ్గర పడిపోయి ఇండివిజువల్గా అయిపోతుంది. మస్ట్ అండి, ఈ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మస్ట్గా మనం వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఉడికిన తర్వాత మనకి షుగర్ యాడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా కొంచెం పాకంలాగా జిగురుగా మనకి స్టిక్కీగా అయినప్పుడు మీరు పాలు యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలైతే కొంచెం ఎక్కువసేపు మరగబెట్టండి. లేకపోతే మీరు వేడివేడిగా ఈ సేమియా ప్రిపేర్ చేస్తున్నప్పుడే పక్కన పాలు పెట్టేసుకొని మరగపెట్టుకుంటే అవే యాడ్ చేసుకోండి, మరిగిన పాలు. నేనైతే మరిగిన పాలు యాడ్ చేస్తున్నాను. చూసారా, ఇంత కన్సిస్టెన్సీ నాకు చాలండి. నాకు సేమియాలో ఎక్కువ పాలు ఉండడం ఇష్టం లేదు. సో నేను ఇంతే చిక్కగా యాడ్ చేశాను. మీరు ఇంకొంచెం వాటర్గా కావాలనుకున్న వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా, ఉడికిపోయింది. ఉడికిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. మీరు ఇదే స్టేజ్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, వాటర్ యాడ్ చేసుకోండి, పాలు యాడ్ చేసుకోండి, షుగర్ యాడ్ చేసుకోండి. వాటెవర్ మీకు ఏది తక్కువ అనిపిస్తే అది యాడ్ చేసుకోండి. చూసారా, నాకు ఇంత లిక్విడెన్సీ సరిపోతుంది. చూసారా ఎంత ఇండివిజువల్గా ఉందో సేమియా అనేది, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎంత టైం అయినా సరే ఇది ఉడికిన తర్వాత వేరే బౌల్లోకి మార్చేసుకోండి. ఇదే బౌల్లో ఉంటే చిక్కబడిపోతుంది. అండ్ సేమియా కూడా వేడిగానే తినాలండి, చల్లారితే దగ్గర పడిపోతుంది. నేను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఇష్టం, మనకి ఏది కావాలనుకుంటే అది. అంతే అండి, నేను ఇలా డెకరేషన్ చేశాను బ్యాంబినో ప్యాకెట్ పెట్టేసి. ఇదండి మన సేమియా అవుట్పుట్. మీకు ఇదే స్టైల్లో చేయండి, తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మా ఫ్యామిలీకి అయితే నేను చేసే సేమియా అంటే చాలా చాలా ఇష్టం. సో నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
అండ్ ఉడికిన తర్వాత తీసాను నేను కాసేపు అయిన తర్వాత. చూసారా ఎలా ఇండివిజువల్గా ఉందో సేమియా అనేది. మీకు చూపిద్దామనే తీసాను ఇలా. దాదాపు ఒక 1 అవర్ తర్వాత కూడా ఎంత ఇండివిజువల్గా ఉందో చూసారా సేమియా అనేది. మీకు ఎప్పటి వరకైనా సరే అండి ఇండివిజువల్గానే స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.